ఎమ్మెల్సీ నాగబాబు గారు, మహిళల బట్టల గురించి మాట్లాడడానికి నీకు టైం ఉంది, సోషల్ మీడియాలో వీటన్నిటి గురించి ప్రచారం చేయడానికి టైం ఉంది, కానీ నా పైన వస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ ఏంటంటే జనాలకు కన్వే చేయకుండా పవన్ కళ్యాణ్ లడ్డూ శాంక్టిటీ కోసం నుంచున్నాడు అన్న విషయాన్ని ప్రూవ్ చేస్తుంటే, ఒక పక్క సిట్ చార్జ్ షీట్లు అవన్నీ నిజాలను వస్తుంటే దీన్ని హైలైట్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న నాగబాబు, ఎంపీ ఉదయ్ పైన చాలా గట్టిగా స్వరం వినిపించారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సొంత బ్రదర్ అయినా ఒకటే, పార్టీలో ఎవరైనా ఒకటే. మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది.